నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే పచ్చదనం పరువల్లో పెద్ద పులుల గాండ్రింపులు. మరి ఇక్కడ జీవన వైవిధ్యంతో ఇక అలరారుతున్న తెలంగాణ పచ్చదనంలో జాతీయ సగటు కంటే అధికం. జిల్లాలో అత్యధికం ములుగు, ఇక కరీంనగర్, అలాగే 12 నుంచి 42కు చేరిన పెద్ద పులులు. మరి ఒక మొదటి స్థానంలో అయితే పచ్చదనంలో దక్షిణాది తెలంగాణ అయితే మొదటి స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69% ఉన్నాయి. జాతీయ సగటు 23.59% కంటే రాష్ట్రంలో అధికంగా పచ్చదనం ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక నల్లమల అడవుల్లో ఈ యొక్క రిజర్వ్ లో 2018లో 12గా ఉన్న పెద్ద పుల్ల సంఖ్య 2026 నాటికి 42 పెరిగిందని వెల్లడించడం జరిగింది. మరి జిల్లాల వారిగా అటవీ విస్తీర్ణంతో పాటు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వన్య మహోత్సవంలో నాటుతున్న మొక్కలు, అలాగే పక్షి వృక్ష జాతులు, వివిధ రకాల జంతువుల వివరాలను కూడా తెలియజేసినట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి ఇక్కడ అత్యధిక అటవీ విస్తీర్ణంలో తొలి 5 జిల్లాల్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మరి ఇక్కడ ములుగులో చూసుకుంటే 64.64, కొత్తగూడెంలో 41.38, భూపాలపల్లిలో 41.15, మంచిర్యాలలో 41.09, ఆసిఫాబాద్ లో 40.24. ఇక 33% పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ప్రస్తుతం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరి 2024 నుంచి 25లో 19.03 కోట్లు, 2025 నుంచి 26లో 15.73 కోట్ల మొక్కలు అయితే నాటించింది. రాష్ట్రం మొత్తం అటవీ విస్తీర్ణం చూసుకున్నట్లయితే 27,688 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అలాగే ఇది రాష్ట్ర భూభాగంలో 24.69%. అలాగే మొత్తం చూసుకుంటే మాత్రం 2,939 వృక్ష మొక్కల జాతులు, ఇక 365 పక్షి జాతులు ఉన్నాయి. 2022 జాతీయ పులుల గణన కార్యక్రమంలో ఇక సవాల్ టైగర్ రిజర్వ్ లో 7 పెద్ద పులులు, 41 చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. తాజా సమాచారాన్ని సామాజిక ఆర్థిక సర్వేలో కూడా ఇంకా ప్రస్తావించలేనట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, పరిశ్రమలపై కరెంటు భారం, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు. ఉదయం సాయంత్రం 6 నుంచి 9 వరకు వాడితే యూనిట్ కు 1.50 ఎక్కువ. ఇక ఛార్జింగ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లకు వర్తింపు నేటి నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఓకే, దద్దరిల్లిన ఇస్ఫహాన్. ఇక ఇరాన్ లో అణు కేంద్రం, ఆయుధ నిల్వలున్న ప్రాంతంపై బంకర్ బ్లాస్టర్ తో విరుచుకుపడిన అమెరికా. కువైట్ చమురు ట్యాంకర్ పై ఇరాన్ ప్రతిదాడి. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లోని ఇస్ఫహాన్ లో చెలరేగిన మంటలు, అలాగే పొగ ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక మరింతగా ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా, శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా, అలాగే పాక్. ఇక పశ్చిమాసియాలో దద్దరిల్లుతుంది. ఇరాన్ ప్రధాన ఇక అణుక్షేత్రాలున్న ఇస్ఫహాన్ పై అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. ఇక దీంతో ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్ లోని ఆయుధ నిల్వలున్న ఓ డిపోపై 2,000 పౌండ్ల బస్టర్లతో అగ్రరాజ్యం దాడి చేసింది. ఇక దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అటు పర్షియన్ గల్ఫ్ లో కువైట్ చమురు ట్యాంకర్ పై కూడా ఇరాన్ దాడికైతే పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే తమకు సహకరించిన దేశాలు సొంతగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. మరోవైపు చూసుకుంటే కాస్త ముందుగానే యుద్ధాన్ని ఆయన ఆపేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇక దాడి వీడియోను కూడా ట్రూత్ సోషల్ లో అయితే ట్రంప్ పోస్ట్ చేయడం జరిగింది. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడుల్ని తక్షణం ఆపాలని చైనా, పాకిస్తాన్ ప్రతిపాదించాయి. ఇక ఇరాన్ పై యుద్ధం కొనసాగుతున్న అమెరికాకు కొన్ని దేశాలైతే షాక్ ఇస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ చర్యలు తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. ఇక ఇటీవల స్పెయిన్ సైతం కూడా ఇదే తరహా ప్రకటన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్,
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ అర్జించిన ప్రయాణ ఛార్జీలు మొత్తం చూసుకుంటే 10,000 కోట్లకు చేరిన సందర్భంగా బేగంపేట ప్రజాభవన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే ఇక్కడ ఉన్నది నాగిరెడ్డి, అలాగే రామ్ దాస్ నాయక్, పొన్నం ప్రభాకర్, సీతక్క, విజయలక్ష్మి, ప్రేమ్ సాగర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ, జిల్లా కలెక్టర్లతో బట్టి వీడియో కాన్ఫరెన్స్. ఈ యొక్క ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇందులో పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు ఇక ఉన్నపలంగా ఉరిమిన వాన వల్ల చాలా మంది రైతులు కూడా నష్టపోయినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇది ఉమ్మడి కరీంనగర్ సహా పలు జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం, మామిడి పండ్లు అలాగే పంటలు ధ్వంసం, ఇక నిజామాబాద్ లో తడిసిన పసుపు దిగుబడులు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అన్నదాతలకైతే తీరని నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక దాని వల్ల కూడా ఇక్కడ కనిపిస్తున్న మనకు పంటలు గాని, మామిడి పండ్లు గాని ఇవన్నీ కూడా మనకు ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. మరి మొత్తము చెట్లు కూడా, మొక్కలు కూడా మొత్తం నేలకొరగాయనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్, అజీజ్ నగర్ లో అంతులేని ఎస్ఐడి కథ. ఇక అజీజ్ నగర్ పరిధిలో భూములు ఇవే. ఇక 162 ఎకరాలు అన్యక్రాంతం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొనుగోలు, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో వెలుగులు. ఇక వాటి ప్రస్తుత విలువ చూసుకుంటే దాదాపు 3,240 కోట్లు. అలాగే ప్రభుత్వానికి చేరిన రెవెన్యూ నివేదిక. మరి వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు ఉన్నారు. వీరందరికీ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాటిని అతిక్రమించారు. ఎస్ఐడి భూములను కనుక్కొని వ్యవసాయ క్షేత్రాలను, ఇక పరిశ్రమలను, విద్యా సంస్థలకు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల బారస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో డ్రగ్స్ తో పట్టుబడిన నేపథ్యంలో ఎస్ఐటి భూముల వ్యవహారం వెలుగు చూస్తుంది. 3,240 కోట్ల విలువైన భూములు పెద్దల చేతిలో ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోని భూముల గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా మనకు ఇక్కడ తెలియజేస్తుంది. కాళేశ్వరం మరమ్మతులు మరింత జాప్యం. ఇప్పటికే పూర్తిగానే పరీక్షలు, అలాగే ప్రశ్నార్థకంగా బ్యారేజ్ల పునరుద్ధరణ, మేడిగడ్డలో పరీక్షల కోసం వేస్తున్న బోర్హోల్స్. ఇక కాళేశ్వరం బ్యారేజ్ల మరమ్మతుకు సంబంధించిన పరీక్షలు మరింత జాప్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కీలకమైన పరీక్షలను ఈ ఏడాది వర్షాకాలంలో పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. పూర్తయిన పరీక్షలు ఇంకా చేయాల్సినవి పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది మరమ్మతులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. బ్యారేజ్ల పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది ఏప్రిల్లో ఎన్డీఎస్ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పునరుద్ధరణ మరమ్మతులపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు అవసరమైన పలు పరీక్షలను కూడా చేయించాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ ను ఇక స్టెబిలైజ్ చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేయగా ఇప్పటి వరకు ఈ యొక్క బ్లాక్ పై అతిగతి లేదు. మరి ఈ బ్యారేజ్ లో ఇది కీలకం. ఈ పని ఇప్పటి వరకు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే 2023లో చూసుకుంటే మాత్రము అక్టోబర్ లో మేడిగడ్డలో బ్యారేజ్ 7వ బ్లాక్ లోని పిల్లర్లు కుంగాయి. ఇక అన్నారం, సుందిల్ల బ్యారేజ్ లో సిపిజి సమస్యలు వచ్చాయి. మరమ్మతులు జరిగే వరకు నీటిని నిల్వ చేయవద్దని కూడా ఎన్డీఎస్ఏ సూచించింది. నీటిని నిల్వ చేయకుండా పరీక్షలను చేపట్టిన పరీక్షల సంఖ్య, అలాగే బోర్హోల్ డ్రిల్లింగ్ తో అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉండడంతో జాప్యం జరుగుతుందని సంబంధిత వర్గాలు అయితే పేర్కొన్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్, కాళేశ్వరం కొట్టుకుపోతే ఇక మల్లన్న సాగర్ లోకి నీళ్లే వచ్చాయి. ఇక కాంగ్రెస్ భాజపాలది విడదీయలేని బంధం. కేరళలో ప్రచారానికే హడావుడిగా అసెంబ్లీ ముగించారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. మరి కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యలు అచ్చం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లాగే ఉన్నాయని భారత శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాని కేంద్ర మంత్రి మాట్లాడడం హాస్యాస్పదమని, ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్రమే అని ఆయన తెలపడం జరిగింది. ఇది భాజపా కాంగ్రెస్ పార్టీల విడదీయలేని బంధాన్ని నిదర్శనమని, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే మల్లన్న సాగర్ లోని 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని మరి హరీష్ రావు అయితే ప్రశ్నించడం జరిగింది. సో నెక్స్ట్ నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు 3,000 కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నడపలేని పరిస్థితి. వారం రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు. ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించని బాబు సర్కార్. ఆరోగ్యశ్రీ పథకంపై ఆది నుంచి చంద్రబాబు ఇదే తీరు. ఇక రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆపద్బాంధవని అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 2 ఏళ్లు తిరగకుండానే ఆసుపత్రుల యాజమాన్యాలు మూడోసారి సమ్మె బాట పట్టారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 3,000 కోట్లు బకాయి పడింది. రోజు రోజుకు పెరిగిపోతున్న బకాయిలతో ఆసుపత్రుల మనుగడ కష్టతరంగా అవుతుందని కూడా కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామని వారం కిందటే ఆశ అల్టిమేటం జారీ చేశారు. వారితో చర్చలు జరిపి సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని కూడా ప్రదర్శించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇస్ఫహాన్ అణు కేంద్రంపై బాంబుల వర్షం. ఇంతమంది దీని గురించి మనము మాట్లాడుకున్నాము. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి. చిత్రంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే సీమ ద్రోహి చంద్రబాబు అంటూ కూడా మరి చేస్తున్న వ్యాఖ్యలు. పోలవరం ఎత్తు తగ్గించి సీమ లిఫ్ట్ పనులు ఆపి నిలువెల్ల ద్రోహం. కుప్పానికి నిలిచింది వైఎస్ జగన్. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 సార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యే నాయకులు కూడా ఒక సమావేశంలో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు అలాగే కంప్యూటర్ టీచర్ల సేవలు రద్దు. స్కూళ్లలో కాంట్రాక్టులు ప్రతిపాదనపై పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025 నుంచి 26 విద్యా సంవత్సరంలో పనిచేస్తున్న వారి సేవలను మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ హల్చల్. తాను సిఫార్సు చేసిన న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఎస్పీతో వాగ్వాదం, బెదిరింపు. సుమారు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్ లో బైఠాయింపు. అలాగే లోపల తలుపు గడియ వేసుకున్న వైనం. అనంతరం బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్న ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే భాష్యం, ఐజీ త్రిపాఠి రాయపార్ విఫలం. ఎవరి మాట వినని ఎమ్మెల్యే చెదలవాడ. ఎస్పీ కార్యాలయం వద్ద ఐజీ త్రిపాఠి అలాగే ఎస్పీ కృష్ణారావు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. చివరకు తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ప్రజాప్రతినిధి దౌర్జన్యంపై పోలీసు వర్గాలు కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ బతుకులతో బాబు చదరంగం. బూటాకపు మాటలు నమ్మి మోసపోయాం. రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000కు పైగా నష్టమనే ఆవేదన. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోని బాబు నాటకాలపై ఆగ్రహం. కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆక్రందనం.
ఇక దళార్ల పేరిట బాబు బృందమే దోపిడీ చేస్తుందని మండిపాటు మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడించిన కర్షకులు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే విజయవాడలో ఇక్కడ చూసుకుంటే మార్క్ ఫెడ్ కార్యాలయం వద్ద అయితే మరి ధర్నా చేస్తున్న రైతులు అలాగే రైతు సంఘాలు నాయకులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. మరి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని కూడా ముట్టడించిన రైతులు 3 కోట్ల బకాయిలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించే వరకు కదలబోమని కూడా భీష్మించి బైఠాయించి అంటే ఇక్కడ ధర్నా కూడా నిర్వహించారు. మరి అక్కడే వంట వార్పుతో దీక్ష. స్పందించని చంద్రబాబు సర్కార్ పై కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారం ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు. సమావేశంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అలాగే చిత్రంలో సామాజికవేత్త పరకాల ప్రభాకర్, అలాగే భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషి, అలాగే భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ తదితరులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వ గుప్పట్లోకి ఈసీ నియామకాలు. ఫామ్ 17C ఓటర్ జాబితాల గోప్యత వెనుక ఇక అలాగే వెబ్సైట్ లో ఎందుకు పెట్టారో అంటూ కూడా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అలాగే దేశ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ కూడా లేని విధంగా పోలింగ్ సమయం ముగిశాక ఓట్ల శాతంలో గణనీయ పెరుగుదల. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12.5కు పైగా పెరిగినట్లు ఓట్ల శాతం. అలాగే అక్రమాల నిరోధానికి కాపదారులుగా ఉంటూ కళ్ళు మూసుకున్న ఎన్నికల కమిషన్. భారత్ జోడో అభియాన్ సదస్సులో సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్, అలాగే ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ పై అనేక అనుమానాలు. ఇక సామాజిక వేత్త మరి పరకాల ప్రభాకర్ అయితే చేస్తున్న వ్యాఖ్యలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇయాల్టి నుంచి చికెన్ షాపులు బంద్. ఇక మార్జిన్ 26 నుంచి ఒకేసారి 16కు తగ్గింపు వల్ల కూడా మరి పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటూ కూడా చికెన్ షాప్ ఓనర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇయాటి నుంచి మరి ఏప్రిల్ 1 నుంచి కాబట్టి మరి ఇయాటి నుంచి అయితే బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్క చికెన్ షాప్ కూడా మరి మార్జిన్ 26 నుంచి ఒకటేసారి 16 అంటే 10 తగ్గింది కాబట్టి దాని వల్ల ఎంతో నష్టం జరుగుతుంది అంటూ కూడా మరి చికెన్ షాప్ ఓనర్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇక అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు ఇక డిలిమిటేషన్ తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడాడి. అలాగే సగటుగా 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్కో లోక్సభ స్థానంలో సగటుగా 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, అలాగే కరీంనగర్, నిజామాబాద్ సీట్లు ఇద్దరేసి ఎమ్మెల్యేలు. ఇక బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణాలు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారీగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్ గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్డ్ గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్ స్థానాలు జనరల్ గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక హర్మూజ్ పై ట్రంప్ వెనుకడుగు. ఇక జలసంధి మూత పడితే తమకు నష్టం లేదని కామెంట్ చేశారు. అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. ఇక ఇతర దేశాల ప్రయోజనాల కోసం తమ సైనికులను బలిపెట్టలేమని వ్యాఖ్య. మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి, నాటు దేశాలకు తేల్చి చెప్పిన ప్రెసిడెంట్. యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం.
మరో 3 రోజులు సిట్ కస్టడీకి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రోహిత్ సహా 3 నిందితులు. నేటి ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కోర్టు అనుమతి. మొదటి విడత 72 గంటల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సిట్ డ్రగ్స్ సప్లయర్ల చైన్ లింకులపై కూడా ఆరా. గోవా డీజే క్లింటన్ కోసం అయితే గాలింపు అన్నట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరి ఒక అకాల వర్షం వల్ల కూడా రాష్ట్రంలో రైతులను ఆగమాగం చేసింది. ఇక వానకు ఈదురుగాళ్లతో కూడా తోడవడంతో కూడా ఇక కోతకొచ్చిన వరితో పాటు మొక్కజొన్న జొన్న పంటలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. సోమవారం రాత్రి మంగళవారం ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఇక జనగామ అలాగే భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో మాత్రం మార్కెట్లు మాత్రం ధాన్యం తడిసిపోయింది. ఇక జనగామలో చూసుకుంటే మాత్రం వరద దాటికి మార్కెట్లో ఉన్న మొక్కలు కూడా కొట్టుకుపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి అలాగే 2 కొడుకులను చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. మరి ఇది ఎక్కడ కాదు, హైదరాబాద్ కుకట్పల్లిలో అయితే ఈ ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. మరి ప్రస్తుతము 13 ఏళ్ల కింద అయితే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళా చూసుకున్నట్లయితే సంవత్సరం క్రితం మరో పెళ్లి చేసుకున్న భర్త. మరి ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే విడాకులు కావాలని కోరిన బాధితురాలు పంచాయతీలో సర్ది చెప్పి పెద్దలను బాగా చూసుకుంటానని వాళ్ళ ముందు పెద్దల ముందు కూడా నేను బాగా చూసుకుంటానంటూ కూడా మరి వాళ్ళ భార్యను కూడా తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత మరి ఏం జరిగిందో అనేది అయితే తెలియదు. కాబట్టి ఆ రాత్రికి రాత్రే మరి పిల్లలతో పాటు కూడా తను కూడా మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి చూడాలి మరి ఏం జరిగింది అనేది అయితే. మరి గొడవ వల్ల వీళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే మరి ఆయన వాళ్ళ భర్త ఏమైనా చేశాడా అంటే అనుమానాలు వ్యక్తం అయితే ప్రస్తుతము ఉన్నాయి. మరి పోలీసులు కూడా ఈ యొక్క అనుమానాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో తాగిన మైకంలో రోకలి బండతో భార్య పిల్లలపై దాడి. భార్య కొడుకు మృతి, కూతురికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి పులిగోనపల్లి తాండాలో దారుణం. ఇక మధ్యమత్తులో ఒక వ్యక్తి రోకలి బండతో భార్య 2 పిల్లలపై దాడి చేయగా భార్యతో పాటు కుమారుడు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కూతురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇక ఒక సీతారాం నగర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చోటు చేసుకోవడం జరిగింది. మరి సోమవారం రాత్రి జరిగింది. తాండాకు చెందిన బనావత్ రామ్దాస్ అలాగే కవిత దంపతులకైతే కూతుళ్ళు పవిత్ర అలాగే పావని, ప్రణీత, అలాగే కుమారుడు మాత్రం హర్షిత్ ఉన్నారు. ఇక పవిత్ర అలాగే పావని ఇక ఆమనగర్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా మిగతా 2 పిల్లలతో కలిసి దంపతులు తాండాలో అయితే ఉంటున్నారు. సో ఇది అయితే మరి మద్యం మత్తులో ఉండి మరి ఆ వ్యక్తి వచ్చి మరి రోకల్ బండతో భార్యను అలాగే పిల్లలను కూడా మరి చంపడం జరిగింది. ప్రస్తుతం ఒకరైతే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. నెక్స్ట్ బీహార్ ఆలయంలో తొక్కిసలాట, 8 మంది మృతి, 12 మందికి గాయాలు. ఇక మృతులంతా మహిళలే. అలాగే క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. నలంద జిల్లాలోని శీతల మాత గుడిలో అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే బెంగళూరులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆత్మహత్య. ఉరి వేసుకుని ఒకరు బిల్డింగ్ పై నుంచి దూకి మరొకరు సూసైడ్. కొంతకాలంగా సజీవనం చేస్తున్న జంట. ఇక మృతుల తెలంగాణ వాసులుగా గుర్తింపు. ఇక వలస కార్మికులకు వారి కష్టాలు, పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు ప్రయాణం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు. ఇక పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్. ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు. సీజన్ ప్రారంభంలో 13,000 ఉన్న ధర 9,000కు డౌన్ అయిపోయింది. ఇక అదే అతనుగా వ్యాపారుల సిండికేట్. మార్కెట్ లేదంటూ రేట్ల తగ్గింపు. ఇక నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో భారీగా నిల్వలు, ఆందోళన రైతులు. ఇక ఈ ఒక పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కూడా పసుపు రైతుల పైన పడింది. అలాగే భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు ఏటా 2,000 కోట్లకు పైగా విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో ఎగుమతిదారులు కొన్ని వారాలుగా ఆర్డర్లను నిలిపివేశారు. గతేడాది నిల్వలో పెరిగిపోగా సరిగ్గా ఇప్పుడే మార్కెట్ లో కొత్త పంట భారీగా వచ్చింది. అదే అదనుగా వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లు తగ్గిస్తున్నారు. ఇక ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 13,000తో ప్రారంభం కాగా 15,000 దాకా పెరుగుతుందని రైతులు అయితే ఆశించారు.
ఓకే, యుద్ధం ముగిద్దాం, హర్ముజ్ తెరవకున్నా ఓకే, ట్రంప్ యోచన, ఇరాన్ ను మరింత బలహీనపరచాలి, గల్ఫ్ దేశాల విజ్ఞప్తి. ఇక ఆ నలుగురిలో ఒకరు అవుట్. ఆ దిశ కథనంతో ఆ అధికారిపై వెల్లువెత్తిన వ్యతిరేకత, మహిళా ఉద్యోగుల ఫిర్యాదులో విశాఖ కేజీహెచ్ లో వివాదాస్పద అధికారిక చెక్, విచారణలో ప్రవర్తనలో పాలు రుజువు. ఇక ఆర్టీ కార్యాలయానికి సరెండర్. ఇక రాష్ట్రంలో చేనేత వర్గానికి సంబంధించి చారిత్రాత్మకమైన భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారులు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఇక మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్ కు నెలకు 500 యూనిట్ల వరకు ఆ విద్యుత్ మాత్రం ఉచితంగా అందజేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రౌండ్ టేబుల్ సదస్సులో ప్రసంగిస్తున్న మరి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే దేశానికే దిక్సూచి. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారత్ ప్రగతి ప్రేరకం. ఇక మేడ్ ఇన్ అమరావతి క్వాంటమ్ హార్డ్వేర్ లక్ష్యం, క్వాంటమ్ అప్లికేషన్లతో ఇక రాష్ట్రానికే తొలి ప్రయోజనాలు. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ రాజధానిలో ప్రారంభం. క్వాంటమ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ రౌండ్ టేబుల్ సదస్సులో సీఎం చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. ఓకే, అధికారులతో సమీక్షంలో మంత్రి గొట్టిపాటి, విద్యుత్ రంగంలో బలోపేతమే లక్ష్యం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందరికీ అందాలి. అలాగే సూర్యగర్ అలాగే కుసుమ్ RDSS పనులు వేగవంతం చేయండి. ప్రతి నియోజకవర్గంలో మోడల్ సోలార్ విలేజ్, వినియోగదారుల సంతృప్తి స్థాయి 90% పెరగాలి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి. పెట్రోల్ గ్యాస్ కొరత లేదు, రాష్ట్రంలో 100% ఇక OTP ద్వారా ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ. అలాగే త్వరలో ఈ యొక్క నేచురల్ గ్యాస్ సరఫరాలకు అయితే చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఫిర్యాదుల కోసం 1967 కి అయితే కాల్ సెంటర్ ను అయితే సంప్రదించవచ్చు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరిగింది. మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో పెట్రోల్ డీజిల్ గ్యాస్లకు అయితే ఎలాంటి కొరత లేదని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా డిమాండ్ పై ప్రతిరోజు డీలర్లు అలాగే అధికారులతో సమీక్షిస్తున్నామని చెప్పారు. సరఫరా విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఇక వదంతుల వల్ల ఒకేసారి 5 లక్షల బుకింగ్లు జరగడంతో స్వల్ప బ్యాంక్ లాక్ ఏర్పడిందని, ప్రస్తుతం 2,70,000 సిలిండర్లను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడవక ముందే సిలిండర్ రీబుకింగ్ చేయడం సాధ్యపడుతుందన్నారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ బుకింగ్ ద్వారా OTPతో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేస్తున్నామన్నారు. ఏమైనా ఫిర్యాదులుంటే మాత్రం 1967 కాల్ సెంటర్ కి అయితే సంప్రదించవచ్చు అంటూ కూడా నాదెండ్ల మనోహర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, కొల్లు రవీంద్ర మంత్రి, ఇక జగన్ క్రిమినల్ క్రెడిట్ చోరీ అసాధ్యం, ఆయనదంతా దోపిడీ, విధ్వంసం, అవినీతి చరిత్రే, సొంత బాబాయిని చంపి పిన్నమ్మ తాళితించిన వారిని కాపాడుతున్నాడు. ఇక రాష్ట్రానికి రాజధాని ఉండటం వైసీపీ నేతలకు ఇష్టం లేదు. ప్రజా రాజధాని అమరావతి కేంద్రంగా అభివృద్ధి ఇక వికేంద్రీకరణ జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ గన్ల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే వీటి ప్రశ్న వైసీపీ జగన్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. మరి సొంత బాబాయిని చంపి పిన్నమ్మ తాళతించిన వాళ్ళని కూడా కాపాడుతున్నారు అంటూ కూడా మరి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు. ముగిసిన డెడ్ లైన్, ఆఖరి రోజున 44 మంది మావోయిస్టులు అయితే సరెండర్ అయ్యారు. ఇక ఛత్తీస్గఢ్ లోని 35 మంది, గడ్చిరోలిలో 9 మంది లొంగిబాట్ల గడువు ముగిసింది. ఇక ఎన్కౌంటర్లే అంటూ కూడా ఒడిశా ADGP అయితే తెలియజేయడం జరిగింది. మరి దేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది. చివరి రోజు మరో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో 35 మంది. ఇక్కడ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే మొత్తంగా మాత్రం మహారాష్ట్రలో గడ్చిరోలిలో 9 మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకున్నాయి. ఇంకా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ లేదని కూడా వారంతా కూడా లొంగిపోయారు, లేదంటే అరెస్ట్ అయ్యారని కూడా లేదా ఎన్కౌంటర్ అయ్యారని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే మొన్న పార్లమెంట్ లో అయితే వెల్లడించడం జరిగింది. దాదాపుగా దేశంలో నక్సలిజం అంతమైపోతుందని డెడ్ లైన్ కు ఒక రోజు ముందు ప్రకటించారు. తమ రాష్ట్రంలో నక్సలిజం లేదని మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి ఉద్యమంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారని తెలంగాణ వెల్లడించింది. సుమారు డజన్ మంది నక్సలైట్లు మిగిలారని, వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపడతామని ఒడిశా పేర్కొంది. డెడ్ లైన్ తోనే నక్సలైట్లు లొంగుబాటు కార్యక్రమం ముగిసిందని, ఇక లొంగుబాట్లకు అవకాశం లేదని ఉన్నవారనే ఎన్కౌంటర్ చేయడమే మిగిలిన లక్ష్యం అంటూ కూడా ఒడిశా ఏడీజీపీ సంజీవ్ పాండా అయితే స్పష్టం చేశారు. చేనేతలకు పవర్ గిఫ్ట్. ఇక నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు. మగ్గాలకు 200, అలాగే మగ్గాలకు మాత్రం 500 యూనిట్లు ఫ్రీ. ఏడాదికి 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. 1,04,488 చేనేత కుటుంబాలకు లబ్ధి. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఓకే, సో ప్రస్తుతం అయితే దద్దరిల్లిన ఇస్ఫహాన్ మరి ఒక యుద్ధం గురించి కూడా మనము చర్చించడం కోసం అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే గెస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. మీ దగ్గర ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుంది. సార్ ప్రస్తుతం మరి యొక్క యుద్ధం గురించి చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఏదో షరతులు పెట్టి ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. దానివల్ల కూడా చాలా పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, చాలా సమస్యలు ఉత్పత్తుల పైన కూడా పెరిగే అవకాశం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరాన్ లో అయితే ఇంకా ఈ యొక్క అణుకేంద్రంపై అయితే ఆయుధ నిల్వల ప్రాంతంపై కూడా బకర్ బ్లస్టర్ తో విరుచుకుపడిన అమెరికా, ఇంకా ఇక్కడ కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ తో మరి ఇక్కడ ఇస్ఫహాన్ లో చెలరేగిన మంటలు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా. సో మరి దీని గురించి మరి మీరేమంటారు సార్? పోయిన ఏడాది జూన్ లో జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ అణుకేంద్రాలను పూర్తిగా బంకర్ బ్లస్టర్ బాంబులతోటి నాశనం చేసామని అమెరికా చెప్పింది. ఇప్పుడు మళ్ళా అదే కథ వినిపిస్తా ఉంది. అందుకని అది నిజమా కాదా అనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన అవాస్తవం అనేటువంటిది తర్వాత అమెరికా పత్రికలే బయటపెట్టాయి. అందుకని మళ్ళా ఒకసారి ధ్వంసం చేసినటువంటి వాటిని మళ్ళా ఇప్పుడు ధ్వంసం చేయడం ఏమిటి? అందుకని ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో లేదా అమెరికా మీడియా ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తుందో మనం చెప్పలేము. ఒకటి మాత్రం వాస్తవం, తెగింపుకి అంటే ఇరాన్ లొంగటం లేదు అనేటువంటి ఒక తెగింపుతోటి ఒక ఉన్మాదిలాగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు లేదా ఇరాన్ వైఖరిని చూసినప్పుడు చివరి రక్తం బొట్టు వరకు చిందించి మేము అవసరమైతే మొత్తం అంతా అమరులు అవుతాం తప్ప అమెరికాకు లొంగే సమస్య లేదు అన్నట్టుగా ఇరాన్ చెప్తా ఉంది. దానికి తగినట్టుగానే ఇక మేము నాశనం అయిన తర్వాత, మా దేశం నాశనం అయిన తర్వాత మిగిలినటువంటి దేశాలను మేము ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి అమెరికాకి మద్దతు ఇస్తున్నటువంటి, పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి గల్ఫ్ దేశాల సంస్థల మీద, అదేవిధంగా వివిధ చోట్ల ఉన్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ సంస్థల మీద కూడా ఇరాన్ తెగబడుతూ ఉంది. అదేవిధంగా కార్గ్ ఐలాండ్ ని మేము స్వాధీనం చేసుకుంటామంటూ పదాతి దళాలను లేకపోతే మెరైన్లను దించుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కి ఒక హెచ్చరిక చేసింది. మీరు కనుక ఆ దీవిని స్వాధీనం చేసుకున్నా లేకపోతే దాన్ని నాశనం చేసేందుకు దాడి చేసినా కానీ దాని చుట్టూతా మందు పాత్రలు పెట్టి పేల్చేస్తాము, మీ ఇష్టం తేల్చుకోండి అని చెప్పేసి హెచ్చరిక చేసింది. దీంతో పాటు ఎర్ర సముద్రం, అదేవిధంగా మధ్యధరా సముద్రాలని కలిపేటువంటి సూయజ్ కెనాల్ ప్రాంతం ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ ను కూడా మేము దిగ్బంధిస్తామని
ప్రపంచానికి హెచ్చరిక చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి మనం చెప్పలేము. కానీ రోజు రోజుకి అమెరికా ఇజ్రాయెల్ కూటమి సంక్షోభంలో మునిగిపోతున్నాయి. వాటి మీద ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది. అందువలన నాటకీయ పరిణామాల్లో ఈ యుద్ధాన్ని ఏదో ఒక సాగుతోటి డొనాల్డ్ ట్రంప్ దాన్ని ముగించేందుకు అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ట్రంప్ అనేటువంటి వాడు పిచ్చోడు కనుక, మతి మాలినటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఏం చేస్తాడో కూడా చెప్పలేమనేది కూడా మరొక కారణం. ఓకే సార్, అలాగే ఈ యొక్క అకాల వర్షం కొన్ని చోట్ల కూడా పడడం వల్ల కూడా ఆ రైతులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. చాలా మామిడికాయలు అంటే చేతికి వచ్చేంత వరకు వచ్చి ఒకటేసారి ఇలా జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మామిడికాయలు అవ్వచ్చు, అలాగే మొక్కజొన్న పంటలు కూడా నేల కొరిగాయి. మరి దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలనే విధంగా కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి దీని గురించి ఏమంటారు? ప్రకృతి వైపరీత్యం అనేటువంటిది అనేక సందర్భాల్లో నష్టం చేకూరుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సాయం కూడా చేయటం లేదు. ఈ ప్రకృతి వైపరీత్యంతో నిమిత్తం లేకుండానే మొక్కజొన్నకు సంబంధించినటువంటి ధరలు విపరీతంగా పడిపోయాయి. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో మొక్కజొన్న ధరలు పడిపోయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి. అంటే వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతాంగాన్ని వదిలేశాయి. అటువంటిది మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సంభవించినటువంటి నష్టాలని రైతాంగానికి చెల్లించేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, నిధులు ఇవ్వాలి. ఎంత పరిహారం ఇస్తారు ఏమిటనేటువంటి రైతులతో చర్చించి వాళ్ళ నష్టాన్ని మాత్రం పూడ్చాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి. అది న్యాయమైనటువంటి డిమాండ్ కూడా. ఓకే సార్, అలాగే ఈ మధ్య కాలంలో అంటే భర్తలు వల్ల కూడా భార్యలు చనిపోవడం, పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోవడం, అలాగే భర్త మత్తులో ఉండి ఆ భార్య పైన అలాగే పిల్లల పైన కూడా కొట్టి చంపడం, ఇలాంటివి మనం తరచూ చూస్తూ ఉన్నాము. సో ఎక్కడ చూసినా కూడా ఒకరిని చూసి ఒకరు ఇలాంటివి నేర్చుకుంటున్నారు తప్ప ఇలా చేయొద్దు అనేది అయితే దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రోజుకు ఇలాంటివి ఒక తరచుగా ఎక్కడో ఒక కాడ 2-3 కూడా జరుగుతున్నాయి. కానీ మనకు కొన్ని విషయాలు మాత్రమే బయటపడుతున్నాయి. కాబట్టి దీని గురించి మీరేమంటారు? అంటే నిన్న ఒక దగ్గర చూసుకున్నట్లయితే మనం హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా మాత్రమే ఈ యొక్క దారుణం జరిగింది. సో కొన్ని రోజులు ప్రేమ వివాహం పెళ్లి చేసుకున్న తర్వాత మరి భార్యని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని పెద్దల సమక్షంలో ఒప్పించి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. రాత్రికి రాత్రే మరి ఆత్మహత్య కూడా చేసుకుంది భార్య. 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య కూడా చేసుకుంది. అంటే మరి కొన్ని అనుమానాలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి. అంటే భర్త వల్లే ఇలా జరిగింది, మరి గొడవ వల్ల జరిగిందని కొందరు అంటున్నారు. మరి భర్త మరి చేసిండా అన్న విధంగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి దీని గురించి మరి ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తలేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది ఒక సామాజిక సంక్షోభానికి ఇదొక నిదర్శనం. భర్త విషయంలో భార్య అక్రమాలు అంటే భర్తను చంపించినటువంటి భార్యల గురించి కూడా మనం వార్తలు వింటున్నాం, చూస్తున్నాం. అదేవిధంగా భార్యలని కడతెరుస్తున్నటువంటి భర్తలను కూడా చూస్తున్నాం. అందువల్ల ఇది ఒక సామాజికమైనటువంటి సమస్య. మన దేశం ఇప్పుడు ఒక సంధి దశలో ఉంది. సంధి దశ అంటే ఫ్యూడల్ సంబంధాలు, భూస్వామిక సంబంధాల నుంచి పెట్టుబడిదారీ సంబంధాలకు మారేటువంటి దశలో ఈ విధమైనటువంటి ఘర్షణలు లేకపోతే ఈ విధమైనటువంటి దురంతాలు 2 వైపుల నుంచి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదాహరణకు మనం అనేక ఉదంతాలు చూసాం. తల్లిదండ్రులు బలవంతంగా ఆడపిల్లలకి ఇష్టం లేనటువంటి పెళ్లిళ్ళు చేసినటువంటి సందర్భాల్లో వాళ్ళు దాన్ని ఏ విధంగా పరిష్కరించగలో తెలియక ఆ చేసుకున్నటువంటి భర్తలను కూడా చంపేస్తున్నటువంటి తీరు మనం చూసాం. అదే విధమైనటువంటి పరిస్థితి రెండోది ఇటువైపు నుంచి కూడా ఉన్నది. అందుకని దీనికి ప్రభుత్వాలు చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, కానీ అవేవి కూడా దీనిలో వర్తించేటువంటిది కాదు, లేకపోతే అమలు చెప్పేటువంటి యంత్రాంగం కూడా లేదు. అందుకని ఇదొక సామాజిక సంక్షోభం. ఈ సంక్షోభానికి దీన్ని కౌన్సిలింగ్ పద్ధతుల ద్వారా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే అనేక ఉదంతాల్లో కౌన్సిలింగ్ వరకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే కౌన్సిలింగ్ రావడం అంటే అవమానకరంగా భావించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీ పురుషులు ఇద్దరు వైపు. అందుకని ఇదే పశ్చిమ దేశాల్లో అయితే
ఏదైనా ఇటువంటి సంబంధాలు ఒక భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడేట్లయితే వాళ్ళు చాలా సులభంగా విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. ఎందుకు ఇక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే పశ్చిమ దేశాల్లో భార్య మీద భర్త, భర్త మీద భార్య ఆధారపడి జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఒక సామాజిక భద్రత ఉంది కనుక మహిళలు కూడా మరొక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైతే భర్తలను వదిలేస్తారు. అదేవిధంగా భర్తలు కూడా భార్యలను వదిలేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దేశంలో ఆ విధమైనటువంటి హామీ లేని కారణంగా అనేక మంది తల్లిదండ్రులు కూడా బలవంతంగా ఎట్లాగట్లా నువ్వు కాపురం చేయమ్మా, ఆ సంగతి తెలుసు మాకని చెప్పేసి బలవంతంగా పంపించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అందువలన ఇది ఒక సామాజిక సంక్షోభం. దీనికి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నించాలి. రెండోది, బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఉద్రేకాలకు లోను కాకుండా తమ జీవితాలను తాము ఎట్లా గడపాలా అనేటువంటి ఆలోచనలు చేసేట్లయితే ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావు అనేది మాత్రం ఇప్పుడు చెప్పగలం. సార్, ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో ఒకప్పుడు సాల్వ్ చేసుకునే వాళ్ళు, ఒక్కొక్క సమస్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒకటి ఏంటి అని అంటే ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడమే అంటే ఒక సొల్యూషన్ అనే విధంగా ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక సెట్ చేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకనే ఇప్పుడు చనిపోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు అనేక ఉదంతాల్లో భార్య చనిపోయినా లేదా భర్త చనిపోయినా కానీ పిల్లలు ఉంటే వాళ్ళు అనాథలుగా మారటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. అందుకనే అటువంటి ఉదంతం అంటే పిల్లలు అనాథలుగా మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో భార్యలుగా ఉన్నటువంటి మహిళలు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. అందుకనే ఇది ఒక సామాజిక సంక్షోభం. తల్లిదండ్రులు కూడా అలాంటి వివాదాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మహిళల విషయంలో వాళ్ళకి తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలను మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు తప్ప సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోరు. అందుకని ఇరుగు పొరుగు అంటే సమాజం కూడా ఇట్లాంటి వాళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరించాలి తప్ప ఏ సూటిపోటి మాటలతోటి లేకపోతే ఆధారం లేని ఆరోపణలతోటి వాళ్ళని మానసికంగా కుంగదీయకూడదు. అందుకని సమాజానికి కూడా బాధ్యత ఉన్నది. లేదా అటువంటి సూటిపోటి మాటలు ఎవరైనా ఉన్నప్పుడు అవసరమైతే పోలీస్ కేసులు పెట్టి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఎవరినైనా కానీ మనం సహించకూడదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు అనేకమైనటువంటి ఈ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేటువంటిది ఒక బెస్ట్ మెథడ్ ఉన్నంతలో ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళడం అనేటువంటిది తప్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదనేది నేను అటు భర్తలుగా వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, మరి యుద్ధం వల్ల మనకి ఎంతో అంటే పెట్రోల్ అవ్వచ్చు, గ్యాస్ కొరత కూడా ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాము. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదు. గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కి కానీ వీటన్నిటికీ కూడా ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి కొరత కూడా లేదు అన్నట్టు కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మరి మన దగ్గర చూసుకుంటే మాత్రము అంతే ఎంతో కొరత, అంటే గ్యాస్ లేక కట్టెల పొయ్యి పెట్టుకొని కూడా వంట చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. మరి ప్రభుత్వం మాత్రం ఉన్నది కొరత ఎలాంటిది లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనము చూస్తున్న పరిస్థితి చూస్తే మాత్రము కొరత మాత్రం మనకు కనిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? అందుకనే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని జనం విశ్వసించట్లేదు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు వేరు, ఆచరణలో వేరునేటువంటిది మనకి స్పష్టం. ఇందాక మీరు చదివారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి. పట్టణాల్లో 25 రోజుల పాటు బుక్ చేసుకోవడానికి లేదు, గ్రామాల్లో 45 రోజుల పాటు బుక్ చేసుకోవడానికి లేదు. మరి గతంలో కూడా ఈ నిబంధనలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎక్కడ వాటిని ఎన్ఫోర్స్ చేయలేదు. మరి అంతా సవ్యంగా ఉంటే ఆల్ ఇస్ వెల్ అనుకుంటే మరి ఈ నిబంధనల్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది అంటే కొరతున్నది. రెండోది మనకి ప్రత్యక్షంగా తెలిసినటువంటిది కమర్షియల్ సిలిండర్ అంటే ఉండేటువంటి టిఫిన్ షాపులు కావచ్చు, లేదా చిన్న ఒక గది 2 గదుల్లో ఉండేటువంటి చిన్న చిన్న రెస్టారెంట్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి కొరతను ఏర్పడి ఆ కొరతతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి మనం తినేటువంటి ఆహార పదార్థాల ధరలు కూడా
ప్లేట్ కి 5 రూపాయలు పెంచినటువంటిది కామన్ గా, ఇంకా కొన్ని చోట్ల ఎక్కువ కూడా పెంచి ఉండొచ్చు. ఇది చూస్తున్నాం మనం. అందుకని వాస్తవం ఇదైతే అంతా బాగుందని చెప్పేటువంటి ప్రభుత్వాలు, అది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అయినా, ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలైనా, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమైనా కానీ, ఈ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సంక్షోభం అయితే ఉన్నది. రేపు అసెంబ్లీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లను గణనీయంగా పెంచబోతున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇప్పుడు ఆ పెంపుదలని నిలిపివేసింది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఈ సమస్య మన జనాన్ని ఎదుర్కోపోతాం. ఓకే సార్, అలాగే మనకు చూస్తున్నట్లయితే మరి ఆఖరి రోజు 44 మంది మావోయిస్టులు అయితే సరెండర్ అయిన పరిస్థితి కూడా మనం చూసాము నిన్న. మరి ఛత్తీస్గఢ్లోని 35 మంది, అలాగే గడ్చిరోలిలో 9 మంది ఆ లొంగుబాటు అయ్యారు. ఇంకొంతమంది కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి దీని గురించి మార్చి 31 గడువుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అయ్యాయి. ఆ గడువు ముగిసింది. అయితే ఇక గడువు ముగిసింది కనుక ఇక మేము ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరిచ్చారు ఎన్కౌంటర్లు చేయడానికి వాళ్ళకి అధికారం? వాళ్ళు ఏదైనా, ఎవరైనా ఉగ్రవాదులు కావచ్చు, లేదా నక్సలైట్లు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు దాడులకు పాల్పడితే ఆ సందర్భంగా జరిగేటువంటి ఎన్కౌంటర్లలో చనిపోతే వేరు. కానీ అలా కాకుండా మేము ఎన్కౌంటర్లు చేస్తాము అంటే ఏదో విధంగా పట్టుకొని మేము కాల్చి చంపేస్తామని చెప్పటమే కదా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, లేకపోయేట్లయితే ఆకలిక పాలన అనేటువంటిది సమస్య. అందుకని ఖచ్చితంగా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధం కావట్లేదు అనేటువంటిది వాస్తవం. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేయగలరా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఆ విధంగానే అంటే తమ యొక్క భావాలతోటి ఎక్కడో అజ్ఞాతంగా గడపటం తప్ప దళ చర్యలకు కూడా పాల్పడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు లేరు. మావోయిస్టులు కావచ్చు, ఇతర నక్సలైట్ సాయుధ బృందాలు ఎవరైనా సరే. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. నా అభిప్రాయం ప్రకారం అయితే మావోయిస్టు దళాలన్నీ కూడా దాదాపు నిర్వీర్యం అయిపోయినట్లే. మళ్ళా వాళ్ళు రీగ్రూప్ అవుతారా, లేకపోతే ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది అటవీ ప్రాంతాల్లో గిరిజనుల మీద లేదా ఇతర పేదల మీద జరిపేటువంటి దాడులు దాన్ని బట్టి ఉంటుంది. మరి అమిత్ షా గారు మార్చి 31 తర్వాత అటవీ ప్రాంతాల్లో గిరిజనుల మీద దాడులు లేదా వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళ మీద జరిగేటువంటి దోపిడీని కూడా అంతం చేస్తారా అనేది ఆయన ఏం చెప్పలేదు. అందుకని ఒకవైపు మాత్రమే మనకి చెప్పారు, రెండో వైపు సమస్య అట్లాగే ఉందనేది నా అభిప్రాయం. ఓకే సార్, అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా మరి రౌండ్ టేబుల్ సదస్సులో మరి సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి మేడ్ ఇన్ అమరావతి క్వాంటమ్ హార్డ్వేర్ లక్ష్యం మరి ఏప్రిల్ 14న మాత్రం దేశంలో ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ రాజధానిలో అయితే ప్రారంభం అవుతుందంటూ కూడా మరి చంద్రబాబు అయితే తెలియజేయడం జరిగింది. మరి దీని గురించి క్వాంటమ్ కంప్యూటర్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పకముందే భారతదేశంలో తయారయ్యాయి, ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే వాటి సైజు అనేటువంటిది ఎంత ఏమిటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మేము పెద్ద క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేస్తామని చెప్తూ, అదే సందర్భంలో జనాన్ని మభ్యపెడుతుంది ఏంటంటే తానే మొదటిసారిగా దేశంలో తయారు చేస్తున్నట్టు ఆయన పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. అది వాస్తవం కాదు, ఆల్రెడీ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు. అయితే అవి వాటి స్థాయి చిన్నవి. మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కంప్యూటర్లు ఏ స్థాయిలో ఉంటాయి ఏమిటి, ప్రపంచంలో ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్లతో పోలిస్తే వీటి యొక్క సామర్థ్యం ఎంత ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం అది ఆవిష్కరణ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవటం సబబుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మరి ఆర్టీసీ మరి ప్రయాణాల ఛార్జ్ మొత్తం 10,000 కోట్లకు చేరిన సందర్భంలో మరి ప్రజాభవన్ లో మరి పొన్నం ప్రభాకర్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళు కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద సంబంధించి. మరి దీని గురించి ఏమంటారు? మహాలక్ష్మి పథకం ఖచ్చితంగా శ్రామిక మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉందనేటువంటిది స్పష్టం. అదేవిధంగా ఇతర మహిళలకు కూడా ఇది రిలీఫ్ గా ఉంది, కుటుంబాల మీద కొంత భారాన్ని తగ్గిస్తా ఉంది. ఆ మేరకు ఇది ఖచ్చితంగా దీన్ని
మనం ఆహ్వానించాల్సిందే అనేది కూడా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఇతర వాగ్దానాల వాటి అమలు గురించి లేదా వాటి యొక్క రోడ్ మ్యాప్ గురించి చెప్పకుండా కేవలం అమలు జరిపినటువంటి ఇటువంటి వాటి గురించి మాత్రమే ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటా ఉంది. ఎంతకాలం చెప్పుకుంటారు? వాస్తవం ఇది జరుగుతున్నటువంటి మాట వాస్తవం. 10,000 కోట్ల లేకపోతే కొన్ని లక్షల మంది అనేటువంటిది వేరే. అయితే మిగిలినటువంటి వాగ్దానాల సంగతి ఏమిటి అని అది చెప్పాల్సిందే. అందుకని ప్రభుత్వం భజన చేసుకోవడానికి దీన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటా ఉంది. మంచిదే, దాన్ని ఏమి తప్పట్టాల్సిన కూడా పని లేదు. కానీ వాట్ అబౌట్ అదర్ ప్రామిసెస్, ఇతర వాగ్దానాల సంగతి ఏమిటి? దాని గురించి మాట్లాడాలి నిజాయితీగా ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతర అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. ఓకే సార్, అలాగే చూసుకున్నట్లయితే మనము ఇక్కడ కాళేశ్వరం మరమ్మతుల గురించి సంబంధించి కూడా మరి హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర మంత్రి మరి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలో కూడా మరి ఆయన అభ్యంతరం వ్యక్తం చేసుకుంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కేరళలో ప్రచారానికి హడావిడిగా అసెంబ్లీ ముగించారు అంటూ కూడా హరీష్ రావు మరి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చేసిన వ్యాఖ్యలు, మరి దీని గురించి మీరేమంటారు? అది వాస్తవం కూడా. కేరళలో ప్రచారం కోసం ముగించారు అనేటువంటిది కూడా వాస్తవం. అందుకనే ప్రభుత్వాలు ముందుగానే, ఎన్నికలకు ముందుగానే లేదా ఇటువంటి వాటికి ముందుగానే చేయాలి. లేకపోయేట్లయితే వాయిదా వేసి ఎన్నికలని, అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసి తర్వాత అయినా పొడిగించవచ్చు. ఎందుకంటే మార్చి 31 అనేటువంటిది ఆర్థిక సంవత్సరం ముగింపు. ఆర్థిక సంవత్సరం ముగింపుకి ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదింపజేసుకున్న తర్వాత పార్లమెంటు చర్చలు జరుగుతున్నాయి కదా. బడ్జెట్ ఆల్రెడీ ఆమోదించారు. బడ్జెట్ ఆమోదించిన తర్వాత ఇతర అంశాల మీద వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టొచ్చు, పెట్టకూడదని ఎవరన్నారు? అందుకని హరీష్ రావు గారు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది, కొంత రాజకీయం కూడా ఉంది. తర్వాత అయినా సమావేశాలను పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చర్చించాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తేవాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే వాళ్ళ నాయకుడు సభకు రాడు. అది వాళ్ళకి బలహీనత, అధికార పక్షానికి ఒక బలమైనటువంటి ఆయుధంగా మారింది. అందుకని ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఓనీ అసెంబ్లీకి వచ్చి వీళ్ళు ఏమన్నా ప్రజా సమస్యలు చర్చిస్తున్నారా అంటే చర్చిస్తుందేమీ లేదు. సభగా జరగకుండా ఆటంకం పట్టడంతో దాన్ని అవకాశంగా తీసుకుని శాసన మండలిలోను శాసనసభలో కూడా ఈ సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఉంది, సభ జరిగి మాత్రం ఉపయోగమే ఉంది. ప్రజాధనం వృధా తప్ప సభ జరిగి కూడా ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. ఇట్లా అయితే ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వార్తాపత్రికలను అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.